అట్లాంటిస్ నగరం గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుంది. కానీ మన భారతదేశానికి దక్షిణాన ఒకప్పుడు ఒక భారీ ఖండం ఉండేదని, అది సముద్రంలో మునిగిపోయిందని మీకు తెలుసా? వేల ఏళ్ల క్రితం మాయమైన కుమారి ఖండం వెనుక ఉన్న అసలు నిజం ఏంటి? వెల్కమ్ బ్యాక్ టు తెలుగు మిస్టరీ హబ్. పురాతన తమిళ గ్రంథాల ప్రకారం ఈ ఖండంలో ఒకప్పుడు అత్యంత ప్రతిభావంతులైన రాజులు, కవులు జీవించారు. అక్కడ జరిగిన మొదటి 2 సంగమాల్లో వేల కొద్దీ అద్భుతమైన గ్రంథాలు రాయబడ్డాయి. కానీ సముద్రం ఉధృతంగా ముందుకు రావటం వల్ల ఆ భూభాగం మొత్తం జలసమాధి అయిపోయింది. ఆ గ్రంథాలతో పాటే మన ప్రాచీన సాంకేతికత కూడా సముద్ర గర్భంలో కలిసిపోయిందా? 19వ శతాబ్దంలో పాశ్చాత్య శాస్త్రవేత్తలు ఒక వింత విషయాన్ని గమనించారు. భారతదేశం, మడగాస్కర్ మరియు ఆఫ్రికా ప్రాంతాల్లో ఒకే రకమైన లెమూర్ అనే జంతువుల శిలాజాలు దొరికాయి. అంటే ఈ 3 ప్రాంతాలను కలుపుతూ ఒకప్పుడు ఒక భారీ భూభాగం ఉండేదని సైన్స్ కూడా ఒప్పుకుంటోంది. దాన్నే శాస్త్రవేత్తలు లెమూరియా అన్నారు. మన పురాణాలు కుమారీ ఖండం అని పిలిచాయి. మన సముద్రాల కింద ఇంకా ఎన్ని చరిత్రలు దాగున్నాయి కదా. ఈ కుమారి ఖండం రహస్యం చూసారుగా ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో మనకి తెలియని రహస్యాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఈ మిస్టరీ గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. మన వీడియో మీకు నచ్చినట్టయితే ఇప్పుడే తెలుగు మిస్టరీ యాప్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రైబ్ నాకు చాలా ముఖ్యం. మళ్ళీ కొత్త మిస్టరీతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.